హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా మరొక రాజకీయ నాయకుడి మీద కేసు నమోదైంది. వరుసగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదవుతున్నాయి. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నమోదైన కేసు మాత్రం ఒక వివాదాస్పద వైసీపీ నాయకుడు, వైసీపీలోనే ఒక వాచాలత్వం గల వ్యక్తి అని చెప్పేసి ఆయనకు పేరు. ఆయనకి ఇప్పటిదాకా ఆయనకున్న ఇమేజ్ అంతా కూడా బ్యాడ్ ఇమేజే, అంత గుడ్గా ఏమీ లేదు. అలాంటి నాయకుడి మీద కేసు నమోదైంది. ఆ కేసు ఏంటంటే ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ మీద, అలాగే కొడాలి నాని మీద, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డి మీద, వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదైంది. ఒక మర్డర్ కేసుకి సంబంధించి వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఏంటో, దీని సంగతి వివరాలు ఏంటో చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంత పవర్ఫుల్ లీడర్ అందరికీ తెలిసిందే. వైసీపీలో చాలా కీలకమైన బాధ్యతల్లో ఆయన ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించి చాలా విషయాల్లో ఆయన స్పోక్ పర్సన్ కూడా. ప్రతి విషయానికి ఆయన బయటకు వచ్చి మాట్లాడటము, ప్రతిపక్షాలను దూషించాలంటే ముందు ఆయనే ఉంటాడనమాట. చాలా పొలిటికల్ టాక్టిక్స్లో భాగంగా కొంతమంది నాయకుల్ని వైసీపీలో కీలకంగా కొంతమంది స్పోక్స్ పర్సన్స్గా నియమించి ఆ నాయకుల ద్వారా ప్రతిపక్షాల మీద దూషించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ దూషించే నాయకుల లిస్టులో ఈయన కూడా ఒకడు. ఆ పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అలాగే వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే కొంతమంది లైన్గా ఒక 7-8 మంది నాయకులు ఉన్నారనమాట. వీళ్ళంతా దూషించడం కోసమే కేటాయించబడ్డ నాయకులు అనమాట. అయితే ఈ నాయకుల్లో కూడా ఈయన ఇంకా కాస్త ఓవర్ ది బోర్డు వెళ్ళే నాయకుడు. ఈయన దూషణలు కానీ ఇవి. అయితే బయట కూడా ఈయన మీద ఇంతకుముందు గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి జూదానికి సంబంధించి. అయితే కొడాలి నానికి గతంలో కూడా ఆయన మీద ఇలాంటి కొన్ని కేసులు, ఆరోపణలు వచ్చింది తెలిసిందే. గుడివాడలో క్యాసినో నిర్వహణల విషయంలో కావచ్చు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఆయన బహిరంగంగానే అవును నా ఇష్టం అని చెప్పేసి ఆయన వాటి విషయంలో వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వంలో ప్రజలకు బాధ్యత వహించాల్సిన వ్యక్తే ప్రజల్ని జూదాలు, క్యాసినోలతోటి చెడగొట్టే ప్రోగ్రామ్స్ పెట్టుకొని బెట్టింగ్స్ అని చెప్పేసి ఒక అసాంఘిక కార్యక్రమాలు అక్కడ నడుస్తూ దానికి సంబంధించి ఆయన ఈ విధంగా మాట్లాడడం కూడా జరిగింది. అలాగే రీసెంట్గా మళ్ళీ మరో కేసు కూడా ఆయన మీద కొత్తగా ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు ఏంటంటే నిమ్మకాయ రసానికి 28 లక్షలు ఖర్చు అయిందని చెప్పేసి వాళ్ళు లెక్కలు చూపించడం. వైసీపీ సమావేశాలకు సంబంధించి వీళ్ళు నిర్వహించిన సమావేశాల్లో ఈ నిమ్మకాయ రసం, కేవలం సభ్యులకు నిమ్మకాయ రసం సప్లై చేసినందుకు దానికి వచ్చిన బిల్లు అనమాట. ఇది దాదాపు 28 లక్షలు ఖర్చు అయిందని చెప్పి చూపించడం అందరూ షాక్కి గురయ్యారు. అయితే దీనికి సంబంధించిన కూడా కీలకమైన కర్త కొడాలి నాని గారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ఇలా ఉండంగా మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త కేసు అనమాట, ఇప్పుడు వచ్చిన కేసు కూడా. అయితే ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఆయన మీద ఎలక్షన్లు అప్పుడే కౌంటింగ్ జరగక ముందు కూడా ఆయన మీద ఒక కేసు పడడం జరిగింది. అది కూడా వాలంటీర్లు వేసిన కేసు. మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు. ఈ బలవంతంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది, మాకు 2 నెలల జీతం ముందే ఇస్తామన్నారు, దాంతో మేము రాజీనామా చేశాము, మాకు ఇప్పుడు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ వరుసగా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆయనకు బాగానే అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా ఎంతటి పెద్ద తప్పులు, ఎంత పెద్ద బ్లెండర్స్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి. సో ఈ కేసుల విషయంలో ఆయన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక తీవ్రమైన కేసు ఆయన మీద గుడివాడలో ఫైల్ అవ్వడం జరిగిందనమాట. అది ఒక మర్డర్ కేసుకి సంబంధించి. అది మర్డర్ మీన్స్ ఒక వ్యక్తి చనిపోవడానికి సంబంధించి ఈ కేసు. అది ఎలా అంటే గుడివాడలో ఆటో నగర్కి చెందిన ఒక దుగ్గిరాల ప్రభాకర్, ఈ కేసుకి సంబంధించి ఈ కేసు వేసింది ఎవరంటే గుడివాడలో ఆటో నగర్కి చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఈ కేసు వేశాడనమాట. ఆయన లిక్కర్ గోడౌన్స్ సంబంధించిన లైసెన్స్ విషయంలో తమ లైసెన్స్ని వేరే వ్యక్తికి అక్రమంగా ఇచ్చి ఆ వేరే వ్యక్తికి ఆ లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. దాంతో మేము బిజినెస్ పరంగా చాలా దెబ్బతిన్నాము, ఇది చాలా పొరపాటు అని చెప్పేసి మేము ఆయనతో వాదించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆయన మమ్మల్ని చాలా దుర్భాషలాడారు. ఆ దుర్భాషలాడడంతో ఈ ప్రభాకర్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె బాగా మనస్తాపం చెందేసి చనిపోయారు. దీనికి కారణం, ఈ చావుకు కారణం ఆయనే, కాబట్టి వీళ్ళ మీద నేను కేసులు నమోదు చేస్తున్నానంటే ఆయన చెప్పడం జరిగింది. మరి అయితే ఇది ఇంకో కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి కేవలం ఆ వ్యక్తి చావు గురించే కాకుండా అక్రమంగా ఈ లైసెన్స్ మంజూరు చేశారా లేకపోతే ఏంటనేది కూడా మళ్ళీ అదొక కేసు అవుతుంది. సో ఈ కేసు విషయంలో వీళ్ళు పెట్టిన సెక్షన్లు కూడా 448 అలాగే 427. ఈ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద ఫైల్ చేశారంటే 448, 427, 506 అలాగే 34 అలాగే R5W అంటూ ఈ కేసులు నమోదు చేయడం జరిగింది ఐపీసీ సెక్షన్ల ప్రకారం. అయితే ఇప్పుడు కొత్తగా సెక్షన్లు మారాయి కాబట్టి మరి ఈ సెక్షన్లు మరి దానికి అప్లై అవుతాయా లేదా, అందులో ఉన్న సెక్షన్లు తీసుకుంటారా, ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇది చాలా బలమైన కేసుగానే కనపడుతుంది. ఆయన మరి దీంట్లో ఎలాంటి సొల్యూషన్, దీంట్లో ఆయన ఎలాంటి దర్యాప్తు
ఇది చాలా బలమైన కేసుగానే కనిపిస్తుంది. మరి ఈయన ఇందులోంచి ఎలాంటి దర్యాప్తు ఎదుర్కోబోతున్నాడు, ఇక టీడీపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ ఆయన ఎదుర్కోబోతున్నాడో చూడాలి. మరి జైలుకి వెళ్తాడా లేదా కొద్ది రోజుల్లో తేలుతుంది.